హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఉయ్యూరులో తరతరాలుగా జరుగుతున్న ఒక గొప్ప చరిత్ర. ఈ కథ భక్తి, పవిత్రత మరియు ధర్మానికి మారుపేరు. ఉయ్యూరులో వీరమ్మ తల్లి యొక్క పవిత్ర కథ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర ఉన్న పెద్దకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి కుటుంబంలో పరశురామయ్య మరియు పార్వతమ్మ దంపతులకి పరమేశ్వరుడి అంగీకరణంతో జన్మించింది. కాబట్టి ఈమెకి వీరశివమ్మ అని పేరు పెట్టారు. చిన్నతనం నుంచే భక్తి, దైవచింతన, నీతి మార్గంలో పెరిగిన అమ్మాయి. ఆమె భవిష్యత్తులో ఒక దేవతగా మారుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె 8 ఏళ్ల వయసులోనే ఉయ్యూరు గ్రామంలో ఉండే పారుపుడి చల్లమయ్య, చల్లమ్మ దంపతుల పెద్ద కొడుకు అయిన చింతయ్యతో వివాహం జరిగింది. వివాహమైన తరువాత కొన్ని రోజులు పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు వచ్చాక ఉయ్యూరులో ఉన్న మెట్టింటికి వెళ్ళింది. అక్కడ వీరమ్మ ఆదరణ, సేవాభావంతో అత్తామామలను మెప్పించింది. మరిది భోగయ్యను కన్నబిడ్డలా చూసుకుంది. భర్త సేవలోనే తన జీవితం ధన్యం చేసుకుంది. ఊరు మొత్తం ఆమెని ఉత్తమ ఇల్లాలు అని పొగిడేవారు. మరిది భోగయ్యకి అచ్చమ్మతో వివాహం జరిగింది. ఆమె కొంచెం గర్విష్టి, అసూయ కలిగిన స్త్రీ. ఊరందరూ వీరమ్మని మెచ్చుకోవడం అచ్చమ్మ భరించలేకపోయింది. అలిగి పుట్టింటికి వెళ్ళింది. కానీ వీరమ్మ అత్తమామలను మరిదిని నచ్చచెప్పి మళ్ళీ తోడికోడల్ని ఇంటికి వచ్చేలా చేసింది. దాంతో అసూయ కరిగిపోయి అందరూ కలిసి అన్యోన్యంగా ఉండేవారు. అదే సమయంలో ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్య అనే వ్యక్తి స్త్రీ వ్యామోహంతో వీరమ్మపై దృష్టి వేశాడు. ఆమెని లోబర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలో తన బావమరిది అయిన సీతయ్యని సహాయం చేయమని అడిగాడు. సీతయ్య మొదట్లో హితబోధన చేశాడు. కానీ తన సోదరి కాపురం ఏమవుతుందో అనే భయంతో తర్వాత సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఈలోపు చింతయ్య మరియు భోగయ్య గొర్రెలు మేకలతో బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్లారు. ఇదే అవకాశమని సుబ్బయ్య, సీతయ్య కలిసి ఒక ప్లాన్ వేశారు. సీతయ్య తన నౌకారికి విషం పూసిన సొరముళ్ళు ఇచ్చి ఇది చింతయ్య పైన ప్రయోగించమని పంపుతాడు. ముస్తాబాదులో గొర్రెల దగ్గర నిద్రపోతున్న చింతయ్యకి ఆ నౌకరు ఆ విషపూరిన ముళ్ళును గుచ్చుతాడు. దాంతో చింతయ్య చనిపోతారు. తన అన్న శవాన్ని ఉయ్యూరుకు తెచ్చాడు భోగయ్య. ఈ వార్తని విని వీరమ్మ తల్లడిల్లిపోతుంది. తాను ప్రేమించిన భర్తతో సహగమనం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. భర్త హత్యకి కారణం సుబ్బయ్య అని తెలుసుకుని నీ వంశం నశించాలి అని శపిస్తుంది. ఆ రోజే తన వంశం మొత్తం నశించింది. ఉయ్యూరు జమీందారు గారు మరియు గోల్కొండ నవాబ్ ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు వీరమ్మ తల్లి సహగమనానికి అనుమతి ఇచ్చారు. గుండం తవ్వడానికి ఉప్పరవారు ఒప్పుకోకపోతే మాదిగ వాళ్ళు వచ్చి తవ్వారు. అందుకే సిడిబండి రోజు ఆ కులానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముత్తైదులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తన మోకాలి మీద పెట్టి పసుపు దంచింది. ఆ పగిలిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది. వీరమ్మ పెళ్లి కూతురులా పుష్పాలతో అలంకరించుకుని భర్త చితి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి భగభగ మండే అగ్నిలో భర్త చితిపైన సహగమనం చేసింది. ఆ రాత్రి జిన్నా సాహెబ్కి స్వప్నంలో వీరమ్మ, చింతయ్య దివ్య తేజస్సుతో కనిపించారు. ఆమె ఉయ్యాల ఊగుతున్నట్టు, దుష్టశక్తిని కాలితో తన్నుతున్నట్టు, గుడి పక్కన పెద్ద చెరువు, అందులో వికసించిన తామర పువ్వులు కనిపించాయి. అదే స్వప్నం జమీందారు గారికి కూడా వచ్చింది. అందరూ కలిసి సహగమనం జరిగిన చోట్లో వీరమ్మ తల్లి ఆలయం నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ, చింతయ్యల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మాఘశుద్ధ ఏకాదశి రోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో పసుపులు దంచరు, కుంకుమ తయారు చేయరు, కారం కొట్టరు. యాదవ కులస్తులు ఈ రోజుల్లో వివాహాలు చెయ్యరు. పవిత్ర బ్రహ్మచార్యం పాలిస్తారు. ఆనాటి నుండి వీరమ్మ తల్లి తిరునాళ్ళ నిర్వహం ఒక క్రమబద్ధ పద్ధతిలో జరుగుతూ వస్తుంది. చరిత్ర మారిన అమ్మవారి పవిత్రత, మహిమ మాత్రం ఈ రోజుకి కూడా అలానే నిలిచి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.